నీ లైఫ్కి రోల్ మోడల్ ఎవరు? మేబీ తమన్ సార్ అని చెప్పొచ్చు ఈ షో ద్వారా. ఆయన ఎందుకంటే ఆయన సేమ్ చాలా యంగ్ ఏజ్లో ఫాదర్ని కోల్పోయారు. ఆయన ఓన్గా కష్టపడి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకొని ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు. సో ఓకే, ఒక ఈ సీజన్లో నీకు ఏదైనా స్పైసీ మూమెంట్ ఏదైనా ఉందా? అంటే చాలా కిక్కిచ్చిన మూమెంట్? మేబీ తమన్ సార్ అండ్ కార్తీక్ సార్ ఇద్దరు స్టాండింగ్ వచ్చారు నాకు ఒక సాంగ్కి, ప్రేమైంది మధురంకి. అది అంటే అది అప్పుడు అనిపించలేదు కానీ తలుచుకున్న తర్వాత ఇద్దరు నుంచున్నారు అని ఒక ఫీలింగ్ వచ్చింది. సాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తావు? సాడ్ మూమెంట్ మేబీ భరత్ అన్న ఎలిమినేట్ అయినప్పుడు ఎక్కువ ఫీల్ అయ్యా కొంచెం. సో ఓకే, బట్ ఇప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి నేను అడుగుతాను, మీరు జస్ట్ 2 wordsలో చెప్పండి, ఓకేనా? హరిప్రియ మేబీ అండర్ రేటెడ్. అండర్ రేటెడ్ అంతేనా? అంతేనా? ఒకటే వాడేనా? అండర్ రేటెడ్. అండ్ అక్క ఎక్కువ జెన్యున్గా ఉండిద్ది. స్కంద నాటీ బాయ్. నాటీ బాయ్. కీర్తన లైక్ సైలెంట్ కిల్లర్. ఎస్. శ్రీకీర్తి సైలెంట్గా చేస్తుంది కదా అన్ని, బయట మాత్రం అసలు ఏమీ తెలియనట్టు స్టేజ్ ముందు అసలు నన్ను నోట్లో నాలుక పెట్టినా ఏం చేయాలి తిని అని అడిగే రకము, లోపల మాత్రం అసలు బయట బిహైండ్ ద స్క్రీన్స్ అమ్మ అల్లరే కాదు అసలు పిల్ల. శ్రీకీర్తి ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఏమంటారు? టాకెటివా. చాలా టాకెటివ్. నీకు ఎలా ఉంటుంది వీళ్ళతో బాండింగ్ అంతా? వైబ్ అయ్యేది ఒకరితో కొంచెం లిమిటెడ్ పీపుల్తో అయినా అందరితోనూ మంచి బాండ్ ఉండిద్ది. అందరూ లైక్ ఎవరితో మాట్లాడినా వీళ్ళతో ఎందుకు మాడతా లేదు, వీళ్ళతో ఎందుకులే ఏం ఉండదు, చాలా ఏమీ లేకుండా హాయిగా ఎవరితో ప్రశాంతంగా ఉండొచ్చు. సో మీ అందరికీ హెల్దీ కాంపిటీషన్, హెల్దీ రిలేషనే ఉంటుంది కదా సీజన్ మొత్తంలో? సపోర్టింగ్ అని ఎలా ఉంటుంది? అంతా ఫుల్ సపోర్ట్ నాకు. అంటే ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకోవడమే. ఎలా అంటే రిహార్సల్స్ అప్పుడు అందరూ ఒకటే చోట కూర్చుంటాం, అందరం ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళి పాడుతూ ఉంటాం. ఇప్పుడు నాకు ఒక సాంగ్ వచ్చింది, నేను పాడుతున్నా, నా సాంగ్ వేరే వాళ్ళకి లైక్ భరత్ అన్నకి ఇంకా ముందే తెలుసు, ఇంకా బాగా తెలుసు అన్న నా కరెక్షన్ చెప్తాడు, అక్కడది అని చెప్పాను. అవసరం ఏముంది, కాంపిటీషన్ ఇంకా చెప్పకపోవచ్చు కానీ అలా చెప్తారు. నేను నాకేమైనా సాంగ్ చేసి నేను చెప్తా వేరే వాళ్ళకి, అలా అందరికందరూ హెల్ప్ చేసుకుంటా ఉంటాను అనమాట. నెక్స్ట్ కేశవరావు. కేశవన్న లైక్ ఎలా అంటే అసలు ఏం చెప్పడానికి ఏం లేదా? చెప్తా నాకు ఎలా చెప్పాలి తెలియట్లా. హోటల్కి వచ్చిన ఫస్ట్ పర్సన్ నేనైతే, నా తర్వాత అన్న, మేమిద్దరం ఒకటే రోజు వచ్చాం. ఫస్ట్ ఆ రోజు మేమే వాళ్ళ ఈవినింగ్ వాక్కి వెళ్ళాం అనమాట. సురేష్ అన్న మాకన్నా ముందు వచ్చారు. సురేష్ అన్న, నేను, కేశవన్న. అన్నతో మంచి మెమరీ ఏంటంటే ఆ రోజు సాయంత్రం మేము బయటికి వెళ్ళి అలా ఈవినింగ్ వాక్కి వెళ్ళొచ్చా అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా కానీ క్రికెట్ పిచ్ అంత గ్యాప్ చూపించారనమాట. అక్కడ నుంచి ఈ మాత్రం వాక్కి వెళ్ళొచ్చు, అంత మించి వెళ్ళకూడదు అన్నారనమాట. సో అప్పుడు మేము నవ్వుకొని తెచ్చాను, నేను కేశవన్న. అది బెస్ట్ మెమరీ. కేశవన్న గురించి చెప్పాలంటే ఇప్పుడు ఎవరిని అడిగినా, ఇప్పుడు నన్ను ఈ క్వశ్చన్ కేశవన్న గురించి ఎవరిని అడిగినా లవర్ బాయ్ అంటారు కదా. అలా లేదు, నాకు ఎప్పుడు కనపడలేదు కానీ ఎప్పుడు కనపడకుండా చేశాడు మేబీ, నాకు తెలియదు. నేను చూసిన కేశవన్న అయితే నాకు తెలియదు అసలు. ఎవరు చెప్పినా అన్న ఏం దాచుకోడు, అన్నకి చాలా నాలెడ్జ్ ఉంది, మ్యూజిక్ మీద చాలా నాలెడ్జ్ ఉంది, చాలా తెలుసు అన్నకి. నా దగ్గర ఉంచుకుంటా, నేను ఎందుకు చెప్పాలి, చెప్తే వాళ్ళు కూడా నేర్చేసుకుంటారు, అస్సలు ఉండదు. ఏం సీక్రెట్ ఏమీ లేవు, మ్యూజిక్ గురించి ఏం చెప్పాలని చెప్తాడు. అంటే చాలా ఓపెన్గా ఉండొచ్చు అన్నతో. నన్ను ఇదే క్వశ్చన్ ఎవరిని అడిగినా అన్న గురించి ఒక మచ్చ కూడా ఎత్తారనమాట. సో చాలా చాలా మంచోడు అని చెప్పాలి. మంచి బాలుడు.